మనము ఏదైతే రిప్రజెంటేషన్ లో అనేక డిమాండ్స్ పెట్టామో అవన్నీ కూడా చాలా న్యాయసమ్మతమైనవని ఇప్పుడు మన మౌళి గారు మాట్లాడిన విషయాల్లో మనకి తెలిసాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది 20 ఏళ్ల క్రితము 25 ఏళ్ల క్రితము చేరిన వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగాలలో. కానీ వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాల సర్వీస్ అయితే పెరిగింది కానీ జీతాలు పెరగలేదు. కుటుంబ బాధ్యతలు చాలా పెరిగాయి, అనారోగ్య సమస్యలు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనము ఫెడరేషన్ గా దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వానికి ఈ రకమైన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మౌళి గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు మిషన్ భగీరథ ఎంప్లాయీస్ నుంచి రాజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈరోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శికి మరియు ఇక్కడ వచ్చిన ఉద్యోగులందరికీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మనం ఇక్కడ వరకు వచ్చామంటే పొట్ట చేట పట్టుకొని బతికే బతుకులలో ఎన్ని అవస్థలు ఉంటాయి, ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి, కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయి, మనం ఇవన్నీ చెప్పుకోవడానికి మనకంటూ ఒక వేదిక దొరికింది. ఇవాళ ఇందిరా పార్క్ వేదిక. ఈ వేదిక ద్వారా మన సమస్యలను పరిష్కరించే మార్గం దొరికిందని చెప్పేసి 1000 ఆశలతో ఇక్కడికి వచ్చినాం. కానీ దాదాపు 15 నుంచి మొదలు పెడితే 20 సంవత్సరాల వరకు శ్రమదోపిడి, బానిస బతుకులు ఇవన్నీ మనం భరిస్తూనే ఉన్నాం. ఎవరన్నా మన నాయకులు పిలుపునిస్తే పోయి అక్కడ మనం సంఘీభావం తెలిపాలి, మద్దతు తెలిపాలనే ఒక సోయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో చాలా మందికి లేదు. ఎందుకంటున్నా అంటే ఎవడో వేస్తాడు అని చెప్పేసి మనం ఆశిస్తా ఉన్నాం. ఏం చేయరు, మంత్రి ఏం చేయడు, ఎమ్మెల్యే ఏం చేయడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఏం చేయడు. ఎందుకు చెయ్యాలి అంటున్నా నేను ప్రశ్నిస్తున్నా. నేను ప్రశ్న చేసుకుంటున్నా, ఒక మంత్రి ఎందుకు చేయాలి? నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు, నా హక్కుల గురించి నేను మాట్లాడినప్పుడు ఎవరో వచ్చి ఎట్లా వేస్తారు, నేను ఎట్లా నమ్మాలి? ఇది కాదు కదా మన మాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమస్యను తీర్చమని ఎంబడేది కాదు, మనమే సమస్యగా తయారు కావాలి. సమస్యగా తయారు కావాలంటే మనం ఏదో గురువులు చేయాలి, విధ్వంసాలు చేయాలని కాదు. మనకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లని మనం సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడాలి, వెనుక నిలబడి సపోర్ట్గా ఉండాలి. ఇలా ఏ ఆఫీస్ నడుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పదం అనేది ఖచ్చితంగా వినబడుతుంది, జీవిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముక లాంటి వాళ్ళు ఎవరు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఏ శాఖ నడవాలన్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అనేటోడు ఖచ్చితంగా ఉండాల్సిందే. పర్మనెంట్ ఉద్యోగం వేస్తాడు, లేకపోతే వారానికి 4 రోజులకు వచ్చి ఆయనకు సంబంధించిన పని చేసుకొని పోతాడు. ఈడ అవుట్సోర్సింగ్ వాడు ఉంటాడు, కాంట్రాక్ట్ వాడు ఉంటాడు. ఒక లెటర్ కొట్టాలంటే ఖచ్చితంగా మనమే కొట్టాలి. ఓ ఆఫీస్ సాయంత్రం దాకా ఉండాలంటే మనమే తాళం వేసిపోవాలి. ఇంతవరకు ఓకే. జీతాలు ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి. ఈ దుస్థితి, ఈ అదిపోయింది. కాలో చెయ్యో ఇరిగిపోతే రాత్రి పూటనో పొద్దుదాకనో అటో ఇటో పోతా ఉంటాయి. దానికి ఒక ఇన్సూరెన్స్ లేదు, ప్రమాద బీమా లేదు. మరి ఎందుకు ఇట్లాంటి బతుకులు మనం బతుకుతున్నాం? ఎవరైనా పని చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా ఇట్లాంటి మేధోమదనం సభలు పెట్టినప్పుడు వాళ్ళకందరికీ వెన్నుదన్నుగా ఉండాలి. ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోవాలనే విషయం మనకు అందరికి తెలవాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఒక సామెత ఏమిటంటే, ఒక తల్లి పడే ప్రసవ వేదన ఈ ప్రపంచానికి అవసరం లేదు. ఏం కావాలి? పుట్టబోయే బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా? ఇది మాత్రమే అవసరం. అందుకే ఏం చేస్తున్నారు సంఘం నాయకులు? ఏం చేస్తున్నారు? కడుపులో తలకాయ పెడుతున్నారా? కాళ్ళు పట్టుకుంటున్నారా? ఏ మెట్లెత్తున్నది మనం చూడట్లేదు, మన యూనియన్ నాయకులది. కానీ అంటాం మా లీడర్ ఏం చేయట్లే, ఎవరిని కలవట్లే, పట్టించుకోరు. మరి అక్కడికి పోతే 100,000 సార్లు 20 వీళ్ళంతా ఎంత పెద్ద మనుషులు. నేను చాలా చిన్నోని, నేను వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగంలోకి. 20-25 ఏళ్ళ నుంచి చేసే చాలా మేధావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్ని మెట్లు ఎక్కి ఉంటారు, ఎంతమంది మినిస్టర్స్ దగ్గర పోయి ఉంటారు, ఎంతమంది సీఎంలు చూసి ఉంటారు. కానీ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఈ మెథడ్లనే అసలు సమర్చిపోవాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉండదు. మనం రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఇక్కడ ధర్నా పెట్టుకుంటున్నాం. మన మేధావులంతా ఏం చెప్పినారు అంటే,
ఈ రోజు సింబాలిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నాయకులకు మాత్రమే లిమిటెడ్ గా కొంతమందికి మాత్రమే అవకాశం దొరికింది అనుకున్నాము. మనలో ఐక్యత ఉందని చాటి చెప్పడానికి ఇంతమంది నిదర్శనం సార్. రేపు పొద్దున ప్రభుత్వం అనేది దిగి వచ్చి మన యొక్క న్యాయమైన డిమాండ్లు ఇది మీ గొంతెమ్మ కోరికలు కాదని చెప్పేసి నెరవేరిస్తే ఇంతటితో ఈ సమస్య ఆగిపోతుంది. లేదంటే ప్రభుత్వానికి ఒక సెగ తగిలే విధంగా 1,40,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్ని రకాల మనం ఉద్యమాలు చేసామో అట్లాంటి ఉద్యమ పొందానే మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఇవాళ ఇందిరా పార్క్ వేదిక అనేది తెలియజేస్తా ఉన్నది. ఒక్కసారి వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకి యూనియన్ స్టేట్ యూనియన్ లీడర్స్ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు సార్ 4 నెలల వరకే కంటిన్యూషన్ వచ్చింది సార్. ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్స్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. జీతాలు కూడా ఇప్పటికీ 8 months నుంచి పెండింగ్ ఉన్నాయి. అట్లనే మనందరి బాధలు పోవాలి అంటే మనం రెగ్యులరైజ్ చేయమని అడగట్లేదు సార్. ఓపెన్ గా కొన్ని విషయాలలో నేనైతే అంటున్నాను, పే స్కేల్ ఇస్తే ఆర్టిజన్స్ లాగానో లేకపోతే ఇంకో లాగానో పే స్కేల్ ఇస్తే మన సమస్యలు మొత్తము పోయినట్టే, మన బతుకుల్ని మార్చుకున్నట్టే. మా డిపార్ట్మెంట్లో ఒక నా సోదరుడే ఖమ్మం జిల్లాలో ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయింది సార్. కాలు తీసేసినా కూడా ఒక 10 లక్షలు ఖర్చు పెడితే చనిపోయింది. డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆ కుటుంబానికి చేయూత లేకపోయింది. మేమే మా యూనియన్ తరఫున ఒక తీర్మానం పెట్టుకున్నాం. ఏమని, వచ్చిన జీతం నుంచి తల 500, 1000, 200 వేసుకొని ఆ కుటుంబానికి 50,000 ఎడ్డు ఇవ్వాలని పెట్టుకున్నాం సార్. అది దాదాపు 8 సంవత్సరాల నుంచి నడుస్తాయి సార్. ఇంకెన్ని వేలు కాపాడతాం సార్? మన కుటుంబానికి ఇచ్చే చేయూత సరిపోదు. మినిమం 10 లక్షల ఎక్స్‌గ్రేషియో ఉండాలి. ఉద్యోగ భద్రత అనేది అవసరము. కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ సార్, సెక్రటేరియట్ లో రాహుల్ అనే ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీ ఉపాధి కల్పన శాఖ అధికారిని అయిన రాణి కుమిదిని అనే ఒక అధికారిని వేధింపుల వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. ఇవాళ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకోలేని దశలో ఉంది సార్. ఏ మంత్రి దగ్గర అయినా, ఆ శాఖ అయినా, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే సెక్రటరియట్ లో ఉన్న ఏ శాఖ దగ్గర మాట్లాడినా కూడా పట్టించుకునే దిక్కులేదు సార్. ఇట్లాంటి దీన స్థితిలో మన కుటుంబాలు పడుతున్నాయంటే మనలో ఐక్యత లేదు, మనలో మన మీద మనకు నమ్మకం లేదు అని చెప్పేసి మనమే చెప్పుకుంటున్నాం. ఇలా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కొన్ని వీడియోలు పోతా ఉంటాయి. కొంత ఇంటెలిజెన్స్ రాదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో ఒక నాయకుడు ఉన్నాడు, కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆ పై అధికారికి వీడియో తీసి పెడతా ఉన్నారు. మన గురించి మాట్లాడడానికి ఇక్కడ వస్తే మన మీద చాడీలు చెప్పడానికి మనం నిర్వీర్యం చేసి మన వేలితో మనకంటేనే వేసుకుంటున్నాం సార్. మనం మోసం చేసుకుంటున్నాం. ఇట్లాంటి దుస్థితి కూడా చాలా ఉండడం వల్ల మన ఉద్యోగులు ఇలా రోడ్ల మీద రాలేక సమస్యలు చెప్పుకోలేక చాలా సతమతం అవుతుంది సార్. ఇది ముఖ్య కారణం సార్. ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క రోజుతోనే ఉద్యమం అయిపోలే. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అయితే ఎన్ని రోజులు జరిగిందో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో చేయడానికి మేము అందరం మీకు మద్దతు ఇస్తాం సార్. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుందంటే ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఇది చరిత్రలో నాంది పలికే దిశగా ఉంటుంది సార్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం వెంటనే, సమాన పనికి సమాన వేతనం వెంటనే. థ్యాంక్ యూ వెరీ మచ్.